మధ్యాహ్నం కావస్తుంది. రైతులు తమ పంట పొలాల వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో వారికి కాస్త దూరంలో గజరాజుల గుంపు కనిపించింది. అంతే, ఏం చేయాలో దిక్కుతోచక తలా దిక్కున పారిపోయి ఇంటికి చేరుకున్నారు. ఈ సంఘటన తిరుపతి జిల్లా చిన్నగొట్టికల మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలంటో ఆ రైతుల మాటలోనే విందాం. ఇక్కడ చిన్నగొట్టికల మండలంలో ఇక్కడ బొమ్మాయి వాయిస్ బ్రేక్ అవుతా ఉన్నా. హలో, ఏనుగులు ఈ సైడ్ వచ్చినాయన్న, చింతలంక సైడ్ బొమ్మాయి చెరువులో కాడ. చిన్నగొట్టికలు కాదనా? చిన్నగొట్టికల మండలము ఇక్కడ బొమ్మాయి చెరువులో చింతలంక అక్కడే మా బావి దగ్గరే ఉన్నాయి. ఈ రోజు నా పేరు గుమ్మడి రాజశేఖరు, మా నాయన పేరు గుమ్మడి గంగయ్య. మేము ఆడ పొలం కాడ ఉంటే ఈరోజు ఆదావనే వచ్చినాయి గుంపు, ఒక 16 ఏనుగుల దాకా వచ్చినాయి. అప్పుడు అక్కడే చాలా కాడే బావి దగ్గరే ఉన్నాము. వచ్చి చూసి ఇంకా ఆడి నుంచి పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేస్తామే. అవి ఇంకా ఆ పక్క మామిడి చెట్లలో ఉన్నాయి, తోపులలో. ఇంకా ఏమి పంట నష్టాలు ఏమి చేయలేదు. కాకపోతే ఆ సర్కిల్లో ఉన్నాయన, వాటిని ఎట్లా మనము తరం వల్ల ఏం అర్థం కావడం లే. అంటే ఫారెస్ట్ వాళ్ళకి ఎవరికి చెప్పలేదునా? ఎవరికి చెప్పలేదు. ఇంకా పులిచెల్ల మండలం ఎంటర్ అవుతాయి ఈ రోజు నైట్ కి. తెల్లారికంతా పులిచెల్ల మండలంలోకి, ఆ ఏరియాలోకి వస్తాయి, సరౌండింగ్స్ లోకి. అంటే వస్తే అట్లా పాపిరెడ్డి గారి పల్లి అట్లా వస్తాయనా? పాపిరెడ్డి గారి పల్లి కానీ, అటు సైడ్ పులిచెల్లకు కానీ, రామిరెడ్డి గారి పల్లి, పులిచెల్ల ఆ ఏరియా మీద పైగా వస్తాయి. ఈ పక్కకు వస్తాయి, డౌన్ దిగి వస్తాయి. అంటే మళ్ళీ అట్లా ఎగేసి పో ఆ పక్కకి, ఇంకా పైకి అట్లా పోయి అరౌండ్ ఇంతకు ముందర అదే విధంగా వచ్చి వెళ్ళినాయి. వారం ముందు ఒకసారి మా బయలునే పోయినాయి. జాళ్ళు పేడ అదంతా వేసిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం వచ్చినాయి. అంటే ఇప్పుడు మాత్రం అక్కడ తోపుల్లో ఉన్నాయి మధ్యాహ్నం వరకు. ఇంకా బయలుదేరి వస్తే సాయంత్రం నైట్ లో ఇంకా వచ్చేయచ్చు ఇట్లా పులిచెల మండలానికి. అవును, పరిగెత్తాను మేము, భయపడిపోయినారు, అక్కడికే భయపడిపోయినారు మీరు చూస్తానే. అవును, ఓకేనా, థ్యాంక్స్. మరి చూసి పెడతాను. ఓకేనా.